కృష్ణపట్నం పోర్టులో మీరు మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ టోల్ గేట్ పెట్టారంటే వాస్తవమేనా? అదే నేను చెప్పేది. దానికి సంబంధించినటువంటి దాంట్లో లిస్టు తీయమనండి, చెప్పమనండి, ఏం ఆధారం ఉందో తీయమనండి. ఇప్పుడైతే చెప్పారు కదా లెక్కలు, మొన్న ఈనాడు పేపర్లో రాశారు కదా. నేను విసిరే ఛాలెంజ్ ఏంటంటే ఆ లెక్కలు బయటకు తీయండి. ఇప్పుడు మీ దగ్గర మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ దగ్గర ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరేదో 100 200 అన్నారు టోల్ గేట్ వసూలు. ఆ అమౌంట్ మీకు ఫిగర్ రావడానికి కారణం ఆధారాలు చూపించాలి కదా. చూపించండి, ఆధారాలు చూపించండి. ఎప్పుడైనా స్థానికంగా, నాకు సంబంధమే లేదు దాంతో, స్థానికంగా ఉండేటువంటి లారీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుంటారు. ఆ అసోసియేషన్ల ద్వారా బ్రోకర్ ఆఫీసులు పెట్టుకుంటారు. మామూలుగా ఎవరికైనా వస్తే డిస్కౌంట్ చేసి అమౌంట్లు ఇచ్చుకునేటువంటి ఆఫీస్, అటువంటి ఆఫీస్ అది టోల్ గేట్ కాదు, పాడు కాదు. వాడికి టోల్ గేట్కి ఆఫీసులకి కమిషన్ ఆఫీసులకి తేడా తెలియనటువంటి వాడు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడేవాడు. ఇప్పుడు చెప్పాడు కదా కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది, నేను కంటైనర్ టెర్మినల్ తీసుకొస్తానని చెప్పి ఈరోజు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఈ బ్యాచ్కి అంతా ఏంటంటే ఏదో ఒక విధంగా ఒక అప్రతిష్ట పాలు చేసి దాన్ని ఏదో ఒక విధంగా జనాల్లో దృష్టి మరల్చాల్సిన అవసరం. నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇంకా మీకు అవకాశం ఉంది. మీ ప్రభుత్వం 3.5 సంవత్సరం ఉంది, రుజువు చేయి, ఒక్కటి రుజువు చేయి.